నానో నానో ఒక ఆశీర్వాదం లేదని ఇది తల మీద బాదుకుంటున్నాం. లెక్కటానే లేదు నాన్న, ఒక్కడికి కూడా లేదురా. తర్వాత ఏడితే కుదరదు, తర్వాత అడిగితే కుదరదు. అవకాశం పోకూడదు. అవకాశం దాటిపోయిన తర్వాత ఏడిస్తే ఫలితం ఉండదు. పిల్లరా, లోబట్టు నేర్చుకోండి. ఏం చేయండి? లోబట్టు చేత అలంకరించుకోండి. లోబడు చేత తమను తాము ఏం చేశారంట? వాళ్ళు పరిశుద్ధ స్త్రీలు అలంకరించుకున్నారంట. పిల్లరా చూడండి, అబ్రామా నా మాట విను, చెప్పు దేశానికి వెళ్ళిపో అంటే పిల్లరా ఏమీ తెలియకుండానే అబ్రామా దేశానికి వెళ్ళిపోయాడు. దీవించబడలేదా అమ్మా? దీవించబడలేదయ్యా? అయ్యా అసలు ఏం నాకెళ్ళి చూడకుండా పొద్దాలా? దీవించబడలేదా? దీవించబడ్డాడు. ఇస్సాకు అబ్రాహం కొడుకు ఇస్సాకు. నానా దహన బలికి అన్నీ ఉన్నాయి కానీ గొర్రెపిల్ల లేదు అన్నాడు. కత్తి ఉంది, నొప్పులు ఉన్నాయి, గొర్రెపిల్ల లేదంటే 50 ఇరి నాయన అంటే సర్లే మాకెందుకులే, మా నాన్నను 50 చూసుకుంటారంట అనుకొని పైకి వెళ్ళిపోయాడు. మోరియా పర్వతం ఎక్కి వెళ్ళిపోయిన తర్వాత బలిపీఠం కడుతుంటే కట్టెలు అందించాడు. అన్ని బేరుతుంటే పనంతా చక్కగా చేశాడు. చుట్టుకుని వచ్చి ముసలోడు ఏం చేసిండు? కట్టి కాళ్ళు చేతులు కట్టేస్తుంటే ఏన్నాను అన్నాడా? అలా ఒకవేళ అంటే ఏమైంది తెలుసా? బైబిల్లో ఉండడు, చరిత్రలో ఇస్సాకు ఉండబోయాడే. కానీ బిడ్డారా, ఇస్సాకు లోబడ్డాడు కాబట్టి ఇస్సాకుని యాషోమేసు వారికి పోల్చారు. హల్లెలూయా. ఇస్సాకుని యాషోమేసు వారికి పోల్చారండి. కారణం ఎందుకున్నారు?